వచ్చిన బిడ్డలకందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున, పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున, మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడై మన పక్షముగా నిలబడి మనతో మాట్లాడుతున్న సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున కూడా వచ్చిన బిడ్డలకందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు. అందరికీ పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ఉపదేశాన్ని ఆత్మదేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ ఈస్టర్కు చాలా మీతో మాట్లాడాలని ఎంతో ఆత్మ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. కాకపోతే సమయానుకూలతను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను, చాలా జాగ్రత్తగా గమనించండి. నా ప్రియ దైవజనాంగమా, ఈ శుభదినం, ఈ శుభతరుణం, ఈ శుభవేళలో, ఈ ఉదయకాల సమయమున మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మహిమాన్వితుడై తన మహిమ కలిగిన మాటలు మీతో చెప్పవలసిందిగా ఆయన మాటగా ఇక్కడ నన్ను నిలబెట్టుకొని మీతో మాట్లాడుతున్నాడు. గమనించండి జాగ్రత్తగా. ఇదివరకే ఎన్నో ఈస్టర్ మెసేజ్లు, వాక్యాలు వినే ఉంటారు. మధ్యరాత్రి ప్రార్థనలు అయిపోయి ఉంటాయి. చాలామంది ఇదివరకే బలలో చేవేసి ఉంటారు. దయచేసి చెప్తున్నా, సరైన అవగాహన లేకుండా, సరైనటువంటి సిద్ధపాటు లేకుండా, సరైన ఆత్మ పరిశీలన లేకుండా పిచ్చిగా ప్రభు శరీరంలో, ప్రభు రక్తములో దయచేసి పాలు పంపులు పొంది లేనిపోని శాప దరిద్రతలు తెచ్చుకోవద్దని మీ కొరకు ప్రార్థన చేసి మీ కాపరిగా చేతులు జోడించి చెప్తున్నా. వాళ్ళేటు చెప్పరు. నువ్వు ఏ రకంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు వచ్చాడు మోకరిస్తే వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని వాళ్ళు చేస్తారు. కనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పునరుత్థానపు దినమందు పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త భాగము 28వ అధ్యాయము 5వ వాక్యములో ఒక్క మాట దేవుడు అక్కడ ఆపాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము నుండి సువార్త భాగమైన మత్తయి రాసిన శుభవార్త భాగము 28వ అధ్యాయము 5వ వాక్యములో ఒక మాట ఏముంటుందంటే, ఆయన ఇక్కడ లేడు. దొరికిందా? నేను తప్పు రాసుకున్నా. 6వ వచనం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన శుభవర్తమానము 28వ అధ్యాయము 6వ వాక్యములో ఈ రకంగా ఉంటుంది. ఏమని అంటే, ఆయన ఇక్కడ లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చాలా జాగ్రత్తగా మీ ప్రాణాత్మ దేహ సమస్త అవయవాలను ప్రభు మాట వైపు కేంద్రీకరించండి. లేకపోతే సబ్జెక్టు అర్థం కాదు. బి కేర్ఫుల్. ఆయన ఇక్కడ లేడు. ఎవరితో చెబుతున్నారయ్యా అంటే, సాక్షాత్తు ప్రభు సముఖంలో ఉన్నటువంటి ఇద్దరు దేవదూతలు ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో
ఆ సమాధిలో ఎప్పుడు ఎన్నడూ ఎవరు పెట్టబడలేని సమాధి, క్రొత్త సమాధి, ఒకరి కొరకు కట్టుకున్న సమాధిలో అతన్ని పక్షమున, అతని ప్రాణమునకు బదులుగా నా యేసయ్య, అతని శవమునకు బదులుగా నా యేసయ్య దేహము వెళ్ళింది ఆ సమాధిలోనికి. ఆ కాలంలో బ్రతికి ఉన్నప్పుడే ఆనాటి యూదులకు, యూద మత ఆచారాల కలిగినటువంటి పెద్దలకు ఒక సాంప్రదాయం ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడే, ఇప్పుడు నువ్వు ఏ విధంగా బతికున్నప్పుడే 6 అడుగుల గోతి కోసం ఏం కడుతున్నావు కదా, కడుతున్నావు. ఆ కాలంలో వారు బ్రతికున్నప్పుడే ఒక మంచి స్థలాన్ని చూసుకునే వాళ్ళంట. ఆ స్థలాన్ని చూసుకొని ఆ స్థలంలో ముందుగానే సమాధి కట్టుకునేవారు. సమాధి కట్టుకొని వారి ఇంటి వారితో మొత్తం చెప్పేవాళ్ళు, నేను చనిపోతే అదిగో ఆ ప్లేస్లో నేను కట్టుకున్న సమాధి. అంటే ఇక బ్రతుకున్నప్పుడే ముందుగానే ఇది పలానివాని సమాధి, పలానివాని సమాధి, పలానివాని సమాధి. అరిమతయ యోసేపు అనేటువంటి వ్యక్తి సమాధిలో ఎవరిని ఉంచారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ఉంచారు. శుక్రవారపు దినమున 3 గంటల వేళలో ఆ దేవుని దేహాన్ని దింపి, మానవ రీతిగా వచ్చినటువంటి ఆ దేహాన్ని శిలువ మీద నుంచి దింపి, ఆ దేహానికి సుగంధ ద్రవ్యములను పోసి నారబట్ట చుట్టి తీసుకొని అరిమతయ యోసేపు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అంతకు ముందు ఆ శవమును నాకు ఇవ్వండి అని పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు. తెగించి అన్న మాట ఉంటుంది. సరే తీసుకొని పోని చెప్పి పర్మిషన్ ఇస్తే ఆ దేహాన్ని తీసుకొని దానికి చేయాల్సిందంతా చేసి అక్కడ ఆ సమాధిలో ఉంచుతారు. బాగా వినండి, క్లుప్తమైన 2 మాటలు చెప్తున్నా. అక్కడికి వెళ్ళి ఒక పెద్ద రాయి బోర్లించారు. శుక్రవారము మధ్యాహ్నం నుంచి దాంట్లో ఉన్నాడు, శనివారము దాంట్లో ఉన్నాడు, ఆదివారపు రోజు తెల్లవారుజాము కంటే ముందుగానే 12 గంటలకే రెజరెక్షన్ అన్నది జరిగిపోయింది, పునరుత్థానం అనేది జరిగిపోయింది. ఇప్పుడు సమస్త జనులు యేసుక్రీస్తు ప్రభువును శిలువ మీద నుంచి దింపి ఆ దేహానికి సుగంధ ద్రవ్యములు పోసి నారబట్ట చుట్టి డైరెక్ట్ సమాధి దగ్గరికి తీసుకువెళ్ళిన మాట వాస్తవమే. అరిమతయ యోసేపు యొక్క సమాధిలో ఉంచిన మాట వాస్తవమే. ఆ దేహం అక్కడ ఉంది. ఆయన దేహాన్ని శవం అని ఉచ్చరించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ దేహము అరిమతయ యోసేపు సమాధిలో ఉంది. అతన్ని పెట్టింది అక్కడే. యేసుక్రీస్తు దేహాన్ని ఉంచింది అదే సమాధే. తీసుకుపోయేది చూశారు, ఉంచేది చూశారు, రాయి బోర్లించేది చూశారు, అంతా చూశారు. ఇప్పుడు మనము కూడా మన ఇంటి వారు ఎవరైనా చనిపోతే అన్ని సమాధుల మధ్యలో కనకలేమని చెప్పేసి ఆ సమాధికి ఏం చేస్తారు? ఒక ఫోటో, ఆ వ్యక్తి ఫోటోనో లేకపోతే పేరో ఏదో ఒకటి రాస్తారు కదా, ఒకవేళ మర్చిపోతామేమో అని. కానీ అక్కడ ఉండేది ఒకటే కాబట్టి అంత పరిస్థితి రాలేదు. డైరెక్ట్ వెళ్ళారు. మరలా ఆదివారం రోజున ఆ దేహానికి ఆ గుడ్డ తీసేసి మరలా వాసన రాకుండా, కంపు కొట్టకుండా ఆ దేహానికి చేయాల్సినటువంటి శుభ్రతను చేద్దామని కొందరు స్త్రీలు వెళ్ళారు. గమనించండి జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళిన వారితో ఎవరు చెప్తున్నారయ్యా ఈ మాట అంటే, ఇది ఒక మానవుడు చెప్పే మాట కాదండి, ఇది మనుష్యుడు చెప్పే మాట కాదు, మానవుడు కల్పించి చెప్పిన మాట కాదు, ఇది కల్పనా కథ అంతకన్నా కాదు. అరే, ఒక మానవుడు చెప్తే వాని మాట నమ్మలేమని చెప్పొచ్చు.
ఒక మానవుడు చెప్తే మానవుడి మాట నిలకడలేంది కనుక మేము నమ్మలేమని చెప్పొచ్చు. ఆ మాట చెబుతున్నది మానవులు కాదు, దేవుని సముఖములో ప్రభు పక్షమున దిగివచ్చిన పర సంబంధమైన వారు చెప్తున్న మాటలు ఇవి. భూ సంబంధమైన మనుషులు చెప్పే మాటలు కాదు. భూ సంబంధమైన మనుషులు చెప్పే మాటలైతే నేను కూడా మీకు చెప్పేవాడిని కాదు. ఇది పరలోక సంబంధమైన మాట, ప్రభు సముఖంలో నుంచి వచ్చిన మాట, ప్రభు సముఖంలో నుంచి తేబడిన మాట. ఆ మాటే ప్రభువును చూడటానికి వచ్చిన వారితో, దేహాన్ని చూడటానికి వచ్చిన వారితో చెబుతున్నారు. ఆ మాటే ఇప్పుడు మీతో కూడా ఆత్మదేవుడు చెప్తున్నాడు. నా ప్రియులారా, ఆయన ఇక్కడ లేడు. అయ్యా, మా కళ్ళతో చూసాం, ఇక్కడికి తీసుకొని వచ్చేది, ఆ సమాధిలో ఉంచేది, ఆ రాయి బోర్లించేది కళ్ళారా చూశామయ్యా. మీరు చూసింది వాస్తవమే, మీరు వచ్చిన స్థలం కరెక్టే, మీ కళ్ళతో చూసిన ఈ స్థలం కరెక్టే, మీ ఊహలు మీ కానాలు మంచివే. కానీ అప్పుడున్నాడు అక్కడ, శుక్రవారం రోజు ఉన్నాడు అక్కడ, శనివారం రోజు ఉన్నాడు అక్కడ, ఆదివారం రోజు మటుకు ఆయన అక్కడ లేడు. కొట్టు బిగ్గరగా చప్పట్లు కట్టగేసాయికి అక్కడ లేడు ఆయన. అదేంటయ్యా, శుక్రవారం రోజు ఉన్నటువంటి వ్యక్తి, శనివారం రోజు ఉన్న వ్యక్తి, ఆదివారం తెల్లవారు సమున ఏమైపోయాడో? చనిపోయితే ఒక బాధ, చనిపోయిన వ్యక్తి దేహం కనిపించకపోయేసరికి ఇప్పుడు మరింత బాధ ఎక్కువైపోతుంది. హల్లెలూయా. ఎవరిలో? శిష్యులలో, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవారిలో, సమస్త జాతి ప్రజల్లో ఈ గలిబిలి రేగుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మార్కు, మత్తయి, లూకాలో, నా వైపు చూడండి, చదవద్దు. అయ్యా, యూదుల పెద్దలు అంటున్నారు, ఆ వంచకుడు బ్రతుకున్నప్పుడు మాకు ఒక మాట చెప్పాడయ్యా, నేను చనిపోయి తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పాడయ్యా. ఎక్కడో ఆ మాటలు నాకు కొంచెం ఇదిగా ఉంది కనుక ఆ వ్యక్తి చెప్పిన మాటలు వాళ్ళ శిష్యులు కూడా విన్నారు. విని దేవుని యొక్క ఆ దేహాన్ని ఎక్కడ తీసుకొని పోయి అపహరించి మా దేవుడు లేచాడు అని లేని వార్త పుట్టిస్తారో, కాబట్టి ఆ సమాధికి పగడ్బందీగా నేను చేయడానికి మాకు అధికారం ఏంటంటే, పిలాతుపో మీరేమన్నా పగడ్బందీగా చేసుకోండి, ఆ రాయిని ఎంతనైనా కట్టుదిట్టాల్లో పెట్టుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చి పంపించాడు పిలాతు. నా ప్రియులారా, గమనించు జాగ్రత్తగా. ఇప్పుడు సాక్షాత్తు దేవుని సముఖంలో ఉన్న దేవదూతలు మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చిన వారితో. మనుషులతో దేవదూతలు మాట్లాడుతున్నాయి. అక్కడ ప్రశస్తమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి వారు మొదట వారిని చూడగానే భయము కలిగింది. ఆ దూతలు చెప్తున్నారు, భయపడకుడే, మమ్మల్ని చూసి భయపడకుడే, ఆయన ఇక్కడ లేడని చెప్పటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్న పరలోకాన్ని నుంచి విడిచి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి జాగ్రత్తగా గమనించు. యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఇదే మాట ఆ గొల్ల దగ్గరికి దేవదూత వెళ్ళి భయపడకుడే, అక్కడ అదే మాట చెప్పిందా? హల్లెలూయా. భయపడకుడే, సర్వలోకమునకు కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు చెప్తా, భయపడకుడి. ఇక్కడ కూడా అదే మాట, భయపడకుడే, భయపడకుడే, ఆయన ఇక్కడ లేడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎక్కడున్నాడు? ఇక్కడ లేని దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏంటి అంటే,
అక్కడ లేని దేవుణ్ణి మేము ఎక్కడ వెతకాలా? మాకు ఎలా కనిపిస్తాడు? మా కనులకు ఎలా విజిబుల్, చూసే విధంగా మాకు అవలంబికంగా ఆ దేహం మాకు కనిపిస్తుంది? మరి డౌటు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. బాగా గమనించు. లేని దేవుణ్ణి లేని చోట ఎందుకు వెతుకుతున్నావు? ఆయన అక్కడ లేడని తెలుసు కదా. లేడని తెలిసినటువంటి ఈ సంగతి తీసుకుపోయి స్త్రీలందరూ మొట్టమొదటగా పేతురుకు చెప్పండి అని చెప్తాడు. ఫస్ట్ తెలియాల్సిన ఆ వ్యక్తికే. కరువు, కాలము, ఆయాసతో, బుక్సతో దగ్గుకుంటూ ఆ కొంపలు అడుగు మీద పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఏమైంది? సమాధి తెరవబడింది. నిజమే, ఇక్కడే కదా పెట్టాం, ఈ రాయి కదా దొర్లించాం. ఏమైనాడు? నేనేమంటున్నానంటే, ఇక్కడ లేని దేవుణ్ణి ఇక్కడికి వచ్చి ఎందుకు వెతుకుతున్నావు? అదే అన్నారు అక్కడ దేవదూతలు, మీరు సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎందుకు వెతుకుతున్నావు? కొట్ట బిగ్గరగా చప్పట్లు కట్టి యేసయ్యకి. సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతావు? సజీవుడు, జీవాన్ని పుంజుకున్నవాడు, మరణాన్ని గెలిచినవాడు, మృత్యువును ఓడించినవాడు. ప్రతి ఒక్కడు మృత్యువు దగ్గర ఆగిపోయాడు, కానీ మృత్యువును దాటుకొని మహిమను ధరించుకొని లేచినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు అక్కడ లేడా? మరి ఎక్కడ? ఇప్పుడు మనకు దేవుడు కానరావాలా? నా ప్రియులారా గమనించు, కొంచెం లోతులోకి దిగుతున్నా. ఆయన అక్కడ లేడు కదా, లేని దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నావు? ఎక్కడ వెతకాలా? హలో, ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఇంటికాడ ఏం లేవు కదా, ఏం చేసుకోలేదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని బిగ్గరగా గంభీరంగా కనపడతాం. ఎక్కడ వెతికితే ఆయన కనిపిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఇప్పుడు ఎక్కడ వెతకాలి? సజీవుడైన దేవుణ్ణి నువ్వు మృతుల్లో ఎందుకు వెతుకుతావు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ స్పిరిచువల్ డాటర్స్, గమనించు జాగ్రత్తగా. సజీవుడైన దేవుణ్ణి నువ్వు మృతులలో ఎందుకు వెతుకుతున్నావు? ఆయన సజీవుడైన సంగతి వాస్తవానికి తెలిసిన 24 గంటలు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న వారే మర్చిపోయారట. అది నేను తిరిగి లేస్తాను అన్న చెప్పిన మాటలు మీకులాగే ఈ వారం చెప్తే వచ్చే వారం కల్లా ఏముండవు మైండ్లో. సోప్సిత ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఇంట్లో తండుకునేటివి, గీక్కుండేటివి, గిచ్చుకునేటివి, కొరుక్కుండేటివి, అదనేది, ఇదనేది, ఆడనేది, ఇదనేది ఇవి ఉంటాయి, కానీ వాక్యం ఉండదు. వాక్యం ఉండదు. మీకులాగానే ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు, అయా మనుష్య కుమారుడు పాపాత్మల చేతికి అప్పగించబడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడరా అన్న విషయము ఏం చేశారంట? వీళ్ళు మర్చిపోయారట. ఆహా, ఎంతటి విచిత్రము, ఎంతటి హాస్యాస్పదము. దేవుడు చెప్పిన మాటను మర్చిపోయారు కనుక మరలా దేవుని సమ్ముఖంలో ఉన్నటువంటి దేవదూతలే వచ్చి మరలా చెబుతున్నాయి. చప్పలు కొట్టు ప్రభు నామాన్ని గణపరదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సజీవుడైన వాణ్ణి మృతులలోనే ఎందుకు వెతుకుతున్నావు? ఆయన నీకు కనిపించాలి అంటే నీ జీవితము సజీవ యాగముగా, సజీవ దేవునితో ఎప్పుడైతే అనుసంధానము చేయబడుతుందో ఆ రోజు వరకు నీకు దేవుడు కనిపించడు. ఈరోజు చాలామంది అక్కడ వారు వెతికినట్లే వెతుకుతున్నారు.
అక్కడ వారి యొక్క ఊహాగానాల్లో ఉన్నట్లు ఈ కాలం కూడా ఊహాగానాల్లో ఉండిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, బాగా వినండి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించని ఒక వ్యక్తితో ఉంటాడు. అంతకు ముందు ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా నీతో పాటు నేనుంటానయ్యా అంటే వాని వైపుకు చూసి, ఆకాశ పక్షులకు గూళ్ళు లేవు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు పొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి ఇంత స్థలము లేదని చెప్పి వాడిని వద్దన్నాడు. హలో, వింటున్నారా? చదివారా ఎప్పుడన్నా? అమ్మయ్యా, మళ్ళీ లేఖను చూపించి నాకు టైం చాలదని చెప్తున్నా. దేవునికి ఘనత కలుగును గాక. నేను నీతో వస్తానయ్యా అంటే ఆన్ని డైరెక్ట్ రావద్దనక ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకొకనేమో వాని దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను వెంబడించు అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా ఇదే అన్ని జనుల్లో ఇప్పుడు రేగుతున్నది అర్థం కాక, అయ్యా మా డాడీ చనిపోయాడయ్యా, మా నాన్న చచ్చిపోయాడు, వెంటనే అతన్ని భూస్థాపన చేసి వెనకమ్మడే వచ్చేస్తానయ్యా అని యేసుక్రీస్తు ప్రభుతో ఈ వ్యక్తి అంటే వినాలి జాగ్రత్తగా. ఆ వ్యక్తితో ఏమంటున్నాడంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటాడు అంటే దాని అర్థం ఏంది? సచ్చినోడిని పాతి పెట్టుకుంటాడు. ఆమేన్. ఆయన్ని పాతి పెట్టడానికి బతికి ఉండు కూడా సచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారట. హలో, నువ్వు సచ్చినోడివి కాదురా. ఆమేన్. నువ్వు బ్రతికి ఉన్నవానివి కనుక యుగ యుగాలు మరణము లేని నన్ను వెంబడించు వచ్చి కొట్టు బిగ్గరగా చప్పట్లు కడిగేసాయికి ఏ మరణము నన్ను బంధించుట అసంభవం. ఆయన అన్నాడు యోహాను సువార్తలో, అయ్యా మరణము పెట్టుటకైనను దాన్ని తిరిగి తీసుకొనుటకైనను నాకు ఐ హ్యావ్ ఎన్ అథారిటీ. దేని మీద అథారిటీ? హలో, దేని మీద అథారిటీ? అదేంటండి, మరణం మీద అధికారం కలిగిన వాడు ఎవడున్నారా ఇక్కడ? మరణం మీద అధికారం కలిగిన దేవుడు ఎక్కడా చెప్పు. సమస్తమును వదిలిపెట్టి సలాం కొట్టి ఆ దేవుని వెంబడిస్తాం. మరణము మీద అధికారము కలిగిన దేవుడు ఇహమందును పరమందును ఎందెందు వెతికినా ఎక్కడ కనిపించడు. మరణం మీద అధికారము కలిగిన దేవుడు మరణపు ముళ్ళుని విరిచి మరణానికి సవాల్ చేసి, ఓ మరణమా ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా ఎక్కడ నీ విజయం? అందరి దగ్గర నువ్వు గెలిచావు, కానీ నా దగ్గర నువ్వు ఓడిపోయావు. కొట్టు బిగ్గరగా చప్పట్లు కట్టేసాయికి. ఈరోజు మరణపు ముళ్ళని విరిచి మరణాన్ని గెలిచిన దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ వ్యక్తితో మాట్లాడినట్టు, చచ్చినోడిని పాతి పెట్టుకుంటాడు. ఈరోజు అనేకులు చచ్చిపోయి రంగులు చల్లుకొని పండుగలు చేస్తున్నారు. వాళ్ళల్లో నువ్వు వెతికితే నేను కనిపించను. నన్ను ఈస్టర్లో వెతికితే కనిపించను. రంగు పండుగ చేస్తే నేను కనిపించను. మా పెళ్ళప్పుడు అనేవాళ్ళు పెద్దలు మాకు, ఆ తిక్కు రంగుల్లో కలుపుకోకూడదు నాయన, ఎర్ర రంగే కలుపుకోవాలా, ఎర్ర రంగే ఏడబడాలంట. ఎందుకు అయ్యా అంటే యేసు రక్తం అంట. హల్లెలూయా. రంగులో మునిగి తేలితే నా దేవుడు కనిపించడు, నా దేవుని చూడలేవు. అక్కడ వారి కళ్ళు మూయబడ్డాయి. నౌ ప్రజెంట్ స్టిల్ అనేకుల కళ్ళు మూయబడ్డాయి. ఒకప్పుడు ఇక్కడ బోధిస్తున్నా, నా కళ్ళు మూయబడ్డాయి. నేను కూడా వెతికా రంగుల్లో, పండగల్లో, మనుషులు చేస్తున్న ఆచార వ్యవహారిక పండుగ పప్పాల్లో నేను కూడా వెతికా, దొరకలే. ఆమేన్. దొరకలే. అక్కడ వెతుకుతున్నారా, దొరకలే. ఎలా దొరుకుతాడో చెప్తున్నాడు ఇక్కడ.
సచ్చినోడు పాతి పెట్టుకుంటాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. సావు లేని నన్ను, మరణము లేని నన్ను నిత్యము నేను జీవించేది గాక మిమ్మల్ని కూడా జీవింపచేసి ఆత్మగా మారుస్తాననే వ్యక్తి చెబుతున్న మాటలవే. ఆషామాషగా వినద్దు, హృదయములో పట్టుకో ఈ మాటలో. సచ్చినోడు పండగ చేసుకుంటారా? సచ్చినోడు సచ్చినట్లుగా పండగ చేసుకుంటాడు. సచ్చినోడు పాతి పెట్టుకుంటాడు. నువ్వు ఎన్నాళ్ళు బతికి ఉండు కూడా సచ్చినోడి మాదిరిగా జీవిస్తావు. నేను చచ్చిపోయిన వాడిని మాత్రమే కాదు, సావుని జయించిన వాడిని, మరణాన్ని జయించిన వాడిని. నన్ను ఎలా వెతకాలి? ఎలా వెతికితే దొరుకుతాను? అక్కడ వారికి కనిపించలేదు. నేటి కాలంలో పండుగలు చేసుకుంటున్న ప్రజలకు కనిపించలేదు ఆ ప్రభు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలను మీరు ధ్యానించండి. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణము నుంచి విడిపించగలిగి జీవముతో నింపి లేపినది ఎవరు? ఇంపార్టెంట్ ఏంటంట? ఆయన అక్కడ లేడన్నాడు కదా, అక్కడ ఉంచిన దేవుణ్ణి అక్కడ నుంచి తిరిగి లేపింది ఎవరు? ఇది మనం తెలుసుకోవాల్సింది. మేమైతే అక్కడ ఉంచిన దేవుడు అక్కడ లేడు. అక్కడ ఉంచినటువంటి దేహాన్ని ఎవరో లేపారు. ఆ వ్యక్తి నీవు గ్రహిస్తే, ఆ వ్యక్తిని గమనిస్తే, ఆ వ్యక్తితో నీవు జీవిస్తే, అక్కడ లేపిన వ్యక్తిని నువ్వు కండ్లారా చూడగలుగుతావు. చెప్పలు కొట్టి ప్రభు నామని కనపడతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ నుంచి మనుషులు అక్కడ పెట్టారు. మనుషులు పెట్టిన దేహాన్ని ఎవరో అక్కడ నుంచి లేపారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లా చెప్పాలి, అర్థం కాలేదా? రైట్. చిన్నప్పుడు మా జేజీ, ఆమెకు కళ్ళు కనిపించవు. గమనించు, ఆమె చెప్పేది, రే పలానా సాట, అప్పుడు కరెంట్ లేదు కదా, అగ్గిపెట్టెలు కదా, దీపాలు నూనె సమురు పోస్తుంది. రే పలానా చోట అగ్గిపెట్టి ఉంటుంది, తీసుకొని రాపో అని చెప్తే కరెక్ట్గా అడిగిపోతే ఆడ ఉండేది అగ్గిపెట్టె. అర్థమవుతుందా? అక్కడ ఉండేది అగ్గిపెట్టె. అక్కడ ఉండాల్సిన అగ్గిపెట్టెను నేను అక్కడి నుంచి తీసి మరొకసారి పెట్టి, అర్థమవుతుందా? అక్కడ ఉండాల్సినటువంటి ఆ వస్తువును మరొకసారి పెట్టి మరలా ఈమెచ్చి అక్కడ ఉంది పో అని నేను పోయినాను అనుకో, అక్కడ నాకు ఆ వస్తువు దొరుకుతుందా? అక్కడ ఆ వస్తువు నాకు లభ్యమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు వారు అక్కడ పెట్టినది వాస్తవమే, కాదని చెప్పలేదు. కానీ నువ్వు పెట్టిన ఆ దేహము అక్కడ ఉన్నది వాస్తవమే, కానీ ప్రెజెంట్ ఇప్పుడు లేదు. అక్కడ నుంచి ఎవరో తీశారు, అక్కడ నుంచి ఎవరో లేపారు, అక్కడ ఉండాల్సినటువంటి వస్తువుని ఎవరో తీశారు. ఆ వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకుంటే, ఆమేన్, ఆ వ్యక్తి మృతులలో నుండి లేపినది, సజీవునిగా చేసినది, అది ఏంటో నీకు అర్థమైతే నీ ప్రభువైన దేవుడు ఎక్కడున్నాడో నువ్వు కళ్ళారా చూడగలవు. కొట్టి బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లేఖనం సెలవిస్తుంది, సమాధి చేయబడిన దేవుని దేహాన్ని ఎవరు లేపారట? రండి చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఇది. నీకు అర్థము కాకపోతే, ఇది తెలియకపోతే, నీ బ్రతుకంతా తల కిందికి కాళ్ళు పైకి చేసి తపస్సులు చేసినా కనిపించడు ఆయన. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యం.
చచ్చిపోతుంది. మృతులలో నుండి ఎవరన్నా వద్దన్నారా? యేసును లేపిన వాని ఆత్మ అందరు తీసినారా? మృతులలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యం. మృతులలో నుండి ఎక్కడ? శిష్యులు, మరికొందరు స్త్రీలు, అనేకులు శిలువ మీద నుంచి దింపింది దేన్ని? మృతతుల్యమైన శరీరాన్ని, దేహాన్ని, జీవము లేని దేహాన్ని. ఆ జీవము లేని దేహాన్ని తీసుకొని ఎక్కడ పెట్టారు కదా? సమాధిలో. ఇప్పుడు ఆ దేహము మృతమైపోయింది, జీవము లేదు. ఇప్పుడు మృతమైనటువంటి ఆ దేహాన్ని ఎవరో లేపారు. బాగా గమనించు. మృతులలో నుండి మృతమైన దేహం, జీవము లేని ఆ దేహం ఎవరో లేపారు. ఆ ఎవరు అన్నది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గమనించు. మృతులలో నుండి యేసును లేపిన అతని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా తిరిగి మరలా జీవింప చేస్తాడు. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. అంటే ఏమి సెలవిస్తుంది ఇప్పుడా? ఏమి మీకు చదివారు కానీ అర్థం కాలేదు మీకు. ఇప్పుడు మృతులలో నుండి లేపిన వాడు ఎవరో మనకు తెలిస్తే, ఆ మృతులలో నుండి లేపినటువంటి వ్యక్తి లేచినట్టు దేవుని చూపిస్తాడు. ఆమె మా అర్థమవుతుందా? ఇది కొంచెం డెప్త్ అయిన వర్డ్. అర్థం కాలేదు నాన్న. ఇప్పుడు ఆడ ఉండాల్సిన వస్తువు ఆడ ఉండకుండా పక్క తీసుకొచ్చి పెట్టింది ఎవరు? నేను కదా. ఇప్పుడు పెట్టింది ఎవరో నీకు తెలిస్తే నువ్వు అనేకులకు దాన్ని చెప్పగలవు, అది నీకు కనిపిస్తుంది. పెట్టింది ఒకరు, వెతికేది ఒకరైతే కానరాదు. అవునంటారా కాదంటారండి? అర్థమవుతుందా? కొంచెం అర్థం చేసుకోండి సబ్జెక్టు. మీరు ఎన్నడూ వినలేదు, ఇది కొంచెం అర్థం చేసుకోండి. మృతతుల్యమైనటువంటి దేహాన్ని, జీవం లేని దేహాన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టింది ఎవరు? ఎవరు? నలముచ్చి పండుగ చేసిన అరుగుదెల్లా. ఇప్పుడు శిలువమాంద మీద నుంచి యేసుక్రీస్తు దేహాన్ని దించి సమాధిలోకి తీసుకుపోయి పెట్టింది ఎవరయ్యా? కదా. ఇంకా శిష్యులు, స్త్రీలు అనేకులు ఉన్నారు అక్కడ కదా. పెట్టారు. పెట్టింది మాత్రం తెలుసు వాళ్ళకి, కానీ అక్కడ నుంచి తీసింది ఎవరో తెలియదు. ఇప్పుడైనా అర్థమైందే? పెట్టారు వాళ్ళు అక్కడ, ఆ స్పాట్లో, ఆ ప్లేస్లో వాళ్ళు పెట్టారు. వాస్తవమే, అరిమత యేషోబు సమాధుల్లో పెట్టారు, వాస్తవమే. కానీ పెట్టింది అక్కడ ఉండాలి కదా. లేదు. అది లేదంటే ఎవరో తీశారు. తీసింది ఎవరో మనకు తెలిస్తే అక్కడ నుంచి వెళ్ళిన దేహము మనకు అర్థమవుతుంది, మనకు కనిపిస్తుంది అంటున్నా నేను. కొంచెం పట్టుకోవలసిన వర్డ్ ఇది, మనకు అర్థం కావలసిన వర్డ్ ఇది. లేదు కాబట్టే మృతులలో నుండి లేపినటువంటి, అక్కడి నుండి లేపిన వ్యక్తి ఎవరో ఈరోజు చాలామందికి తెలియదు. కాబట్టి అనేకులు చచ్చిపోయినటువంటి విధానాల్లో పండగ చేస్తున్నారు. చచ్చిపోయిన విధానంలో పండగ చేస్తున్నారు. ఎందుకురా 12 గంటల నుంచి 3 గంటల వరకు బీడి తాగకుండా వచ్చావు? ఎందుకురా 12 గంటల నుంచి 3 గంటల వరకు సీక్రెట్ తాగలేదు? ఎందుకురా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆకు బక్కలేసుకోలేదు అని ఎవరినైనా అడిగినారు అనుకో, మన శుక్రవారం ఏం చెప్తారు వాళ్ళు? యేసు బాబు చచ్చిపోయినాడు కాబట్టి కదా. ఈరోజు రాత్రి 12 గంటలకు అడగండి, ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా తాగుతున్నావు అంటే యేసు బాబు లేచినాడు కాబట్టి. మా అర్థమవుతుందా? ఆడు ఎందుకు మానుకున్నాడు జవాబిస్తున్నాడు, మళ్ళీ ఎందుకు తాగుతున్నాడో జవాబిస్తున్నాడు. వీడి వరకు ఓకే. ఎవరు లేచారని పండగ చేస్తున్నాడో ఆ లేచిన వ్యక్తిని కనిపిస్తే ఆ పండగ ఇంకా ఎంతో వర్ణింపశక్యముగానటువంటి శ్రేష్టమైన పండగ మారుతాదే నీ జీవితంలో, నా జీవితంలో.
ఇది అర్థం కావడం లేదు జనాలకి. ఎంత చెప్పినా వినరు. చూసుకో, గుడ్ ఫ్రైడే రోజు ఏనాడు రానోడు కూడా ఆడుంటాడు. మొన్నొకసారి పోతే ఆ లోపల కూర్చునేది ఆకులు ఒకరు తీసుకొని ఒక పాప మందిరంలోకి వచ్చింది. అమ్మా ఎవరికి ఆకొక్కలు తెచ్చినాయి అంటే ఆ పాపను కనిపించ, నువ్వే కదా పనికి మళ్ళీ అన్నారు లెక్కించి పంపించింది. ఆ టైం 3 కావచ్చింది. ఇంకా ఆ ఆకొక్కలు ఇంకా బయటికి వెళ్ళిపోతే ఆ టయాన నేను పోయిన లోపలికి 3 గంటల అయ్యే టయాన ఇంకా సామాన్యంగా ఇడుచానా, ఇడ్చడం కాదు, మాటలు చెప్పనా. నేను చెప్తున్నది మాటలో పాటలు అర్థం కాలే వాళ్ళకి. నేను మాటలు చెప్పడానికి రాలేదు, తరతరాల నుంచి పాడైపోయిన మీ దేహాలలో ఉన్న మలినాన్ని తొలగించడానికి వచ్చాను. మాటలు చెప్పడానికి కాదు. ఇన్నేళ్ల నుంచి మాటలు వింటున్నావు, ఇన్నేళ్ల నుంచి మాటలు చదువుతున్నావు, ప్రతిఫలం ఎక్కడా? శూన్యమే. మాట కాదని చెప్పేది మలినాన్ని తొలగించడానికి వచ్చా అని చెప్పే వాళ్ళతో. నా ప్రియులారా, వీళ్ళు తీసుకుపోయి పెట్టిన మాట వాస్తవమే, పెట్టిన వస్తువు అక్కడ లేదే, పెట్టిన దేహం అక్కడ లేదే, ఉండాల్సిన వ్యక్తి అక్కడ లేదే. నారపట్ట ఒక చోట, పై వస్త్రం ఒక చోట పడిపోయినాయే. పోతూ పోతూ భద్రంగా వాకిలేసిపోయారు రాయి తీసుకొని. మళ్ళా పై చూస్తే రాయి అలా పొర్లించబడిందే. మీరు పెట్టిన మాట వాస్తవమే, ఆ వస్తువు అక్కడ ఉన్నవాట వాస్తవమే, కానీ శుక్రవారం శనివారం ఉంది, ఆదివారం అటుక లేదు. ఏమైంది? ఎవరు తీశారు? అదే చెప్తున్నా. ఆమేన్. అక్కడ నుంచి సమాధిలో నుంచి లేపినేది ఎవరో నీకు తెలిస్తే లేచిన వ్యక్తి కూడా నీకు అర్థమవుతాడు, నీ కళ్ళ కనిపిస్తాదే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఇక్కడ రోమపత్రికలో పౌలు అంటున్నాడు, మృతులలో నుంచి యేసుక్రీస్తు ప్రభువును లేపింది ఎవరయ్యా అంటే తండ్రి ఆత్మ. మృతులలో నుంచి సజీవునిగా లేపింది ఏంటయ్యా అంటే తండ్రి ఆత్మ. ఈ తండ్రి ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, ఈ తండ్రి ఆత్మకు ఎవరైతే చోటిస్తారో, ఈ తండ్రి ఆత్మను ఎవరైతే సంపాదించుకుంటాడో, తండ్రి ఆత్మ మృతుడైన యేసయ్యను లేపింది కనుక తండ్రి ఆత్మను సంపాదించుకున్న వాడికే మృతుడిగా ఉండి కూడా సజీవులుగా లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపిస్తాడు. అంతవరకు పైగా తారాడుకుంటావు, గుడ్డి ఉండిదాడు అన్నట్టు. బాగా వినండి, స్లో మోషన్గా చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎట్లా కనిపిస్తాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని లేపింది ఎవరంట? తండ్రి ఆత్మ. బాగా వినండి, కొంచెం డెప్త్ సబ్జెక్టు, ఇంకా దీంతోనే ముగిస్తాను. ఎవరు లేపారయ్యా అంటే తండ్రి ఆత్మ ఎవరిని లేపింది? మనుషులు, స్త్రీలు, పురుషులు తీసుకొచ్చినటువంటి యేసయ్య దేహాన్ని ఎవరు లేపారు? తండ్రి ఆత్మ. పెట్టిన స్థలంలోంచి ఏం చేసింది కదా? ఇప్పుడు మనుషుడు పెట్టింటే కానచేదాడా? మనుషుడు పెట్టిన దాన్ని ఏం చేశాడు? దేవుని ఆత్మ తీసేసింది అక్కడ. ఇప్పుడు తొలగించబడినటువంటి ఆ వస్తువు, ఆ దేహము మనుషులకు కనపడాలి అంటే అక్కడున్న వస్తువును తీసేసినటువంటి వ్యక్తి మాత్రం మనకు ఖచ్చితం కావాలా. ఇప్పుడు ఏంటయ్యా ఆ వ్యక్తి అంటే, అందుకన్నాడు, ఇదిగో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఆ తండ్రి ఆత్మ మృతులలో నుంచి యేసుక్రీస్తు ప్రభును లేచిన ఆ తండ్రి ఆత్మ ఎవరైతే కలిగి ఉంటాడో ఆడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభును గుర్తిస్తాడు, వాడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు, వాని కనులకు మాత్రమే యేసయ్య కనిపిస్తాడు. అందుకే మీరు చూడండి, అక్కడ ఆ ఎమ్మాయి అనే ప్రాంతంలో వెళ్తుండి ఇద్దరు మాట్లాడుకుంటూ పోయేటప్పుడు ఆ మగ్దలేనే మరియకు పక్క నుండి మాట్లాడుతుంటాడు, కానీ ఆయనను వారు గుర్తుపట్టలేకపోయిరనే మాటలు ఉంటాయి ఇక్కడ. అప్పుడు మళ్ళా ద్రంచుకున్న తర్వాత ఆయన స్వరముతో మరియా అనగానే రబ్బునీ, బోధకుడా, టక్కున మాయమైపోయినా నుంచి.
ఎమ్మాయి అనే ప్రాంతంలోనికి ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తే మూడో వ్యక్తి వాళ్ళతో మాట్లాడుకుంటూ పోతున్నాడు. మాట్లాడుకుంటూ వెళ్తూ లోపలికి వెళ్ళిన తర్వాత అంతసేపు అక్కడ ఉండి గుర్తుపట్టలేదని చెప్పేసి ఒక వస్తువు రొట్టె ముక్కను తీసుకొచ్చి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చి తిన్న వెంటనే వారు ప్రభువును గుర్తించిరి అనే మాట ఉంటుంది. ఎప్పుడైతే వారు గుర్తించారో ఆయన కళ్ళకు అదృశ్యమైపోయాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు బాగా గమనించు. కుమారుణ్ణి లేపింది ఎవరయ్యా అంటే తండ్రి ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి ఆత్మ మరణములో ఉన్న కుమారుణ్ణి లేపినట్లుగానే ఈరోజు బ్రతికి ఉండి కూడా చచ్చిపోయిన మనము కుమారుణ్ణి మన కళ్ళతో చూడలేకపోయాం. ఎందుకు? ఏ ఆత్మనైతే, ఏ దేహాన్నైతే తండ్రి ఆత్మ వచ్చి లేపిందో ఆ ఆత్మ మనకు లేదు. అందుకే అంటాడు రోమపత్రికలో, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏ ఆత్మ ఇది అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని లేపిన ఆత్మ. ఇప్పుడు ఆయన అక్కడ లేడన్నాడు కదా, లేని యేసయ్యను నువ్వు చూడాలి అంటే తండ్రి ఆత్మను నువ్వు కలిగి ఉండాలి, తండ్రి ఆత్మను సంపాదించుకోవాలి. అందుకే ఆత్మ ఏం చేశాడు? మరలా ఈయన ఒలివ కొండ మీద నుంచి ఆరోహణమై పోతూ సకల జాతి ప్రజలకు ఏం చెప్పాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎద్దకు రాడు, ఈయన వచ్చి అనేక జనులు పాపము నిమిత్తము నీతి నిమిత్తం ఒప్పింప చేస్తాడు అని చెప్పి అంతర్గతంగా ఏం చెప్పాడంటే, ఇన్నాళ్ళు నేను లేకుండా నన్ను కనుక్కోకుండా నన్ను అడ్డం పెట్టుకుని పండగలు చేశావు, నేను పంపబోయే ఈ ఆత్మ, నువ్వు ఈ ఆత్మకు ఎప్పుడైతే నువ్వు స్థానం ఇస్తావో, ఎప్పుడైతే ఈ ఆత్మను కలిగి ఉంటావో, ఈ ఆత్మ నిన్ను సరైన పండగ చేసుకునే విధంగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆత్మను కలిగి ఉంటే, ఈ పరిశుద్ధాత్మ శక్తిని నీవు కలిగి ఉంటే, అప్పుడు నీ కళ్ళకు యేసయ్య కనిపిస్తాడు. అప్పుడు పండగ ఎలా చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఈరోజు అనేకులు పండగ ఎలా చేసుకుంటున్నారంటే చచ్చిపోయిన వారే చేసుకుంటున్నారు. మృతులలో నుంచి లేపిన తండ్రి ఆత్మ లేని వారై పండగ చేస్తున్నారు. పేరుకు బ్రతికి ఉన్నావు కానీ నీవు మృతుడవే, చనిపోయారు. చచ్చిన వాటిలో నుంచి చచ్చిన వానికి జీవంతో ఉన్న దేవుడు కానరాడండి. ఈరోజు మృతులు పాటు పెట్టుకుంటున్నారు, సచ్చినోడు సచ్చినట్లు పండగ చేసుకుంటున్నాడు. అరే, దేవుని ఆత్మ కుమారుని లేపిందే, ఆ ఆత్మ కలిగి ఎవడైతే నిజంగా పండగలు చేసుకోగలుగుతున్నారు, ఎవరు చేసుకుంటున్నారండి పండుగలో? ఈరోజు ఎలా వెతుకుతున్నావో తెలుసా? దేవుడు నా దేవుడు కాని రావాలా, నా దేవుడుగా ఉండాలి, ఈ మందిరంలో ఉంటాడా, ఆ మందిరంలో ఉంటాడా, ఆ సేవకుని దగ్గర ఉంటాడు, వెతుకుతా ఉన్నారు. ఈయన ఎప్పుడు అదృశ్యుడైన దేవుడు నీ కనులకు దృశ్యరూపంగా కనిపించాలి అంటే ఒక్కటే, ఆయన శరీరాన్ని ధరించుకొని లేపలేదు, మరి మహిమ దేహముతో లేచాడు. ఈ మహిమ దేహముతో కూడిన దేవుడిని కావాలి అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి, మృతులలో నుంచి కుమారుని లేపిన తండ్రి ఆత్మ నీ పైకి దిగి వస్తే అప్పుడు అదృశ్యుడైన దేవుడు దృశ్యమైన నీ కంట్లకి కనిపిస్తాడు. కొద్ది బిగ్గరగా చప్పలు కట్టి యేసయ్యకి. స్టెఫన్ గురించి ఎంతమంది విన్నారు? స్టెఫన్ అత్యంత చిన్న వయసులో ప్రభు కొరకు హతసాక్షి చేయబడిన వ్యక్తి. అతని మాట, అతని గాంభీరత్వం అవతలునికి చెమటలు పుట్టించాయి. అలా ఒక గోతుల్లోకి తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొడుతుంటే పట్టపగలే ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూస్తున్నాడండి. భూమి మీద నుంచి పరలోకంలో ఉన్న దేవుని చూస్తున్నాడండి. ఏంటయ్యా అంటే, భూమి మీదికి పంపబడిన మృతులలో నుండి లేపినటువంటి తండ్రి ఆత్మను స్టెఫన్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరు చూడలేకపోయారు అక్కడ, కానీ స్టెఫన్ కన్నులకు పరలోకపు దర్శనాన్ని చూపిస్తున్నాడు నా తండ్రి. స్టెఫన్ కన్నులకు లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. ఈనాడు చాలామంది ఆయన వారి కన్నులకు మరుగైపోయాడు, కనిపించడం లేదు, అర్థం కావడం లేదు.
ఎక్కడ వెతుకుతున్నారు? ఇదిగో అలనాడు ఆ శిష్యులు వాళ్ళు వెతికినట్లుగానే వెతుకుతున్నాడు. మనోనేత్రం వెలిగించబడకుండా, ఆత్మ సహాయము లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో చచ్చిన వారై, ఆత్మ లేని వారై పైగా దేవుని వెతుకుతున్నారు. క్రిస్మస్లో దేవుని వెతుకుతున్నారు, గుడ్ ఫ్రైడేలో దేవుని వెతుకుతున్నారు, ఈస్టర్ పండగలో దేవుని వెతుకుతున్నారు, మందిరాల్లో దేవుని వెతుకుతున్నారు. నువ్వు ఎక్కడ వెతికినా ఆయన నీకు కనిపించాలి అంటే ఆయనను లేపింది ఒక ఆత్మ. మరలా ఆ ఆత్మ నీ దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉంది. ఆ ఆత్మకు నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇస్తావో, ఆ ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మకు నువ్వు ఎప్పుడైతే ఒబే అవుతావో, లొంగుతావో, లోబడతావో, అదృశ్యుడైన దేవుణ్ణి నువ్వు చూడగలిగిన శక్తి పొందుకుంటావో, నీ కళ్ళతో చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు బాప్తిసాలు అయితే తీసుకుంటున్నారు, కానీ ఆత్మ నింపుదల లేదు చాలామంది. హల్లెలూయా. బాప్తిసాలు అయితే తీసుకుంటున్నారు, ఆత్మ నింపుదలే లేదు. కొందరికి వాగ్దానాలు వచ్చే చూపించారు. ఆ వాగ్దానాల్లో ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మ నిన్ను నీ మీదకు వచ్చును అన్న వాగ్దానాలు కొందరు చూశారు. బాప్తిసము తీసుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బాప్తిసం ఒక్కటి తీసుకుంటే సరిపోదురా, మృతులలో నుంచి క్రీస్తు యేసు ప్రభువును లేపిన వాని ఆత్మ నీ మీదికి రావాలని సిద్ధంగా ఉందిరా స్వామి. నిన్ను కలిగి ఉండాలని సిద్ధంగా ఉంది. ఆ ఆత్మ నేను ఏదో పని చేయాలనిపిస్తుంది. ఆ ఆత్మకు చోటి, ఆ ఆత్మకు లోబడు, ఆ ఆత్మకు లొంగు. ఈరోజు మృతులలో నుంచి చచ్చిన యేసు క్రీస్తు ప్రభు వారి దేహాన్ని లేపింది ఎవరంటే తండ్రి ఆత్మ. ఆ తండ్రి ఆత్మ మరలా పరిశుద్ధాత్మగా ఈ లోకానికి దిగి వచ్చింది. ఎందుకు? యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలియక గుడ్డిని అయిపోయి గుడ్డి భక్తి చేస్తున్నావని, నామకార్థ భక్తి చేస్తున్నావని నిన్ను సరైన భక్తిలో నడిపించి సరైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేర్చటానికి, నడిపించటానికి తండ్రి ఆత్మ మరలా భూమి మీద అల్లాడుతుందిరా స్వామి నీ కోసం. కొట్టు బిగ్గరగా చప్పట్లు కట్టి యేసయ్యకి. తండ్రి ఆత్మ అల్లాడుతుంది. అయ్యో, నా ఆత్మను గాయపెట్టి ఎన్నాళ్ళు వీళ్ళు మందిరానికి వస్తారు, నా ఆత్మను దుఃఖపెట్టి ఎన్నాళ్ళు వీళ్ళు మందిరానికి వస్తారు, నా ఆత్మను ఏడిపిస్తూ ఎన్నాళ్ళు. నా ప్రియ దైవజనాంగమా, ముగిస్తున్నా, ఒక్కసారి మనసు పెట్టి మాట విను. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరయ్యా ఆయనను లేపింది అంటే తండ్రి ఆత్మ. మృతులలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును సజీవునిగా లేపిన ఈ ఆత్మను అక్కడున్న వారు కలిగి ఉండలేదు కనుక వారు యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని గుర్తించలేకపోయారు. ఎక్కడుందో తెలియదు. ఈరోజు వాళ్ళు గుడ్డిగా ఎతుకులాడుతున్నట్లే ఈరోజు మనం కూడా గుడ్డిగా భక్తి చేస్తున్నాం. ఇక గుడ్డి భక్తి చాలించుకొని, వ్యర్థమైన భక్తి చాలించుకొని, పైన దేవుని వెతికే భక్తి చాలించుకొని, బ్రతికి ఉండి కూడా చచ్చిపోయే భక్తిని చాలించుకొని, బ్రతికి ఉండి కూడా పై పండగలతో కూడిన భక్తి ఆచారాలు మానుకొని, తండ్రి ఆత్మ నీవు సంపాదించుకుంటే, తండ్రి ఆత్మకు నీవు చోటిస్తే, నా యేసుక్రీస్తు ప్రభువును చూడాలని నీకు ఆశ ఉంటే, నా యేసుక్రీస్తు ప్రభువును నువ్వు చూడాలని ఇహమందే, చచ్చిన తర్వాత చూచవ్వలేదని నేను చెప్పాలంటూ నాయనో. ఆమేన్. బతికున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువును చూడాలని ఎంతమంది ఆశ ఉంది? భూమి మీద బతుకున్నప్పుడే ఎంతమంది చూడాలనుకుంటున్నారు? అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. అన్న పండగ మామూలు కదన్నా, ఈరోజన్నా శుక్రవారం రోజు కరెక్ట్గా వదిలేవు అడగకుండానే. ఈరోజు ఏందో రోజేపన్నావు, టైం పొడిగించుకుంటూ పోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయిపోయింది, ముగించాదు. బైబిల్ కూడా ముగిశాను కదా. నేనేమంటున్నానంటే, సచ్చిన తర్వాత నీ గతి, నీ స్థితి, నీ పరిస్థితి ఏమో నాకు తెలుసు, నీకే తెలుస్తుంది. ఎప్పుడు తెలుసా? ఎంత చెబుతున్నా వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సడన్గా కొయ్ అని ఒకటి వస్తుంది ఊర్లోకి.
అది వస్తానే ఏతో అని స్ట్రక్చర్ మీదకి ఎత్తి పా గవర్నమెంట్ పౌరంటే హాస్పిటల్కి అని ఆ స్ట్రక్చర్ మీద వండుకున్నప్పుడు నువ్వు చేసినవన్నీ నీ కళ్ళ ముందు భరతనాట్యం ఆడుతుంటాయి. వాస్తవమే, ఇది వాస్తవం. ఇప్పుడు మంచం మీద పడున్న అడగండి కావాల్సిందే, నీకు తెలియదు, ఇది బైబిల్ నగ్న సత్యం. ఇది అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు అలా మంచానికి పరిమితం అయితే నువ్వు చేసిన సకల శాప పాప దోష అన్యాయ అక్రమాలు, ఎవరి నోరు కొట్టావో, ఎవని పుస్తల తాడు తెంపావో, ఎవని కోసం ఎవని చంపావో, రెండో పెళ్లి చేసుకోవడానికి మొదటి పిల్లాన్ని చంపి, మొదటి పిల్లాని కోసం మళ్ళీ మూడో పిల్లాన్ని చంపి ఏమేం చేశావో, నీ కామ కోరికలు తీర్చుకోవటానికి ఏమేమి ఎక్కడెక్కడ తిరిగావో అవన్నీ భరతనాట్యం ఆడుతుంటాయి. అప్పుడు ఏం చేయలేవు, నువ్వు అలా ఉండిపోతావు. హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత ఏం కాయితావో తెలియదు, కానీ ఎప్పుడు నీకు గుర్తొస్తాయి తెలుసా ఇవి? నీవు మరణ పడకలో ఉన్నప్పుడు, మరణపు స్థితిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, మరణపు అంచుల్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు చేసినటువన్నీ నీ చుట్టూ తిరుగుతాయి. ఏం చెయ్యాలో నీకు అర్థం కాదు. బతికున్నప్పుడు బాగున్నప్పుడు చేయరంటే చెయ్యవు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? కాబట్టి నువ్వు చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తావో లేదో నీకు తెలాలి. అది ఆమేన్. ఆ నిరీక్షణ నీకు ఉందో లేదో నాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా నా ఆత్మ పరమందున్నటువంటి దేవుని చూస్తుంది అని నీకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? మృతులలో నుంచి లేచిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ధైర్యముగా ఈ మాట చెప్పగలవు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బాప్తిసము తీసుకొని కూడా ఆత్మ నింపుదల లేదనుకో, చెప్పలేవో మాట. ఎందుకంటే నీకు తెలుసు నీ వ్యవహారం ఏంటో, నీ కథ ఏంటో, నీ మనస్సాక్షికి తెలుసు. నీ విధానం ఏంటో, నీ పద్ధతి ఏంటో, నీ గురి ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ సీయింగ్, వే ఆఫ్ టాకింగ్ అన్నీ తెలుసు. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమైతావు అది నీకే తెలుసు. నాన్న అమ్మ నీకే తెలుసు, మేము చెప్పలేము అవి. బతుకున్నప్పుడు గొంతు చించుకొని నిలబడి కూడా ఇక్కడ ఆ సారం లేక ఒక్క ఆత్మనన్న ప్రభు కొరకు రక్షించాలని ఈ ఉపదేశము ద్వారా అనేకులు మృతులలో నుంచి లేపిన యేసు క్రీస్తు ప్రభును లేపిన ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే రేపు చనిపోయిన తర్వాత పరమందున్న దేవుని చూస్తావని ఈ ఆశ, ఈ కోరిక అనేకుల్లో ఫలిస్తుందని ఒక ఆశతో అరుస్తూ ఉపదేశాన్ని చెప్తున్నాను. బాప్తిసం అక్కడ తీసుకుంటే సరిపోదండి. మనుషులు అక్కడ పెట్టిన ఆత్మ అక్కడ లేదు, మనుషులు అక్కడ పెట్టిన శరీరం అక్కడ లేదు. అక్కడ ఉన్న శరీరాన్ని ఏదో ఒక ఆత్మ వచ్చి లేపింది. ఆమేన్. ఆ శరీరములో ఆత్మ లేదు, జీవము లేదు. జీవింపచేసే ఆత్మ అతన్ని బ్రతికించి అక్కడి నుంచి తీసుకొని పోయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి యేసయ్యని కాని రావాలి అంటే యేసయ్యను బ్రతికించినటువంటి, యేసయ్యలో జీవాన్నించినటువంటి ఆ ఆత్మను నువ్వు బతుకున్నప్పుడు సంపాదించుకుంటే నిమ్మలంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్తావు. ఒకటి బిగ్గరగా చెప్పట్లు. అందుకే ఏపీఎస్సి పత్రికలు అంటాడు, ఆత్మను దుఃఖపరచకుడే. ఆత్మను దుఃఖపెట్టి భయంకరమైన పరిస్థితి కూడా వెళ్ళదు. ఆత్మను దుఃఖపెట్టి పండగలు చేయొద్దు. ఆత్మను దుఃఖపెట్టి, ఆత్మను గాయపెట్టి మృతులలో నుండి లేపిన నీ ప్రభు మరి అంటది, నా ప్రభు ఏమాయనో, నా ప్రభు ఎవరు ఎత్తుకుపోయానో. అవట చూస్తే అలా దూరంలో కనిపిస్తే తోటమాల అనుకునేదంట ఆయనను. ఎవరు అనుకునేదట? తోటమాల అనుకునేది. అయ్యా తోటమాలి, నువ్వు కూడా ఉన్నావు కదా ఆ రోజు ఇక్కడ పెట్టేటప్పుడు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా. ఆత్మ లేదు, జీవము లేని యేసుక్రీస్తు దేహంలోనికి జీవింపచేసే ఆత్మను అక్కడ వారు కలిగి ఉండలేదు. శిష్యులైతేనేమి, స్త్రీలైతేనేమి, అక్కడికి వచ్చిన అనేకులు. కనుక వారు ఆయనను చూడలేకపోయేది. దేవదూతలు ఏం చెప్పారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేని దేవుణ్ణి, లేచిన దేవుణ్ణి ఎలా చూస్తావో ఉపదేశం చెబుతున్నాడు నాయన. ఆమేన్. అర్థమవుతుందా?
అక్కడ లేని దేవుడు అక్కడ నుంచి లేచిన దేవుడు నువ్వు చూడాలనా లేదా? ఆ దేవుడిని కలుసుకోవాలా లేదా? నువ్వు చూడాలంటే కలుసుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. గొంతు నీళ్ళు ఆకున్నా. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు ఉపదేశం ఏంటి? అంశం ఏంటి? ఆయన లేడు. ఏం చేశాడు కదా? లేని దేవుణ్ణి చూడాలా లేదా? లేచిన దేవుని చూడాలా లేదా? నువ్వు చూడని దేవుడు లేచిన దేవుణ్ణి పక్కన పెట్టి ఎన్నాళ్ళు రంగులు చల్లుకుంటుంటావు? ఎన్నాళ్ళు పిండి వంటలు చేసుకుంటావు? చేసుకుని నేను వద్దని చెప్పను. ఎన్నాళ్ళు దేవుడు లేని పండుగలు చేస్తావు? లేచిన దేవుణ్ణి, ఆమేన్, అక్కడ లేని దేవుణ్ణి వెతకాలి కదరా నాయన, చూడాలి కదరా నాయన. దేవుణ్ణి చూడని పండగలు ఇన్నాళ్ళు చేశావు. అక్కడ లేని దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయనని కనిపించాలి అంటే ఈ ఆత్మ నీ మీదికి రావాలి. ఈ ఆత్మ నీ మీదికి రావాలి అంటే నీలో ఉన్న సకల పాపం వెళ్ళిపోవాలి. చప్పలు కొట్టి ప్రభు నామని గణపడదాం. ఒక్క మాట చూడు, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీ మీదికి రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆ ఆత్మకు దూరంగా ఉన్నన్ని రోజులు అక్కడ లేని దేవుడు అక్కడ నుంచి లేచిన దేవుడు కనిపించడు. అక్కడ లేని దేవుడు అక్కడ నుంచి లేచిన దేవుడు నీకు కనిపించాలి అంటే నీ మీదికి ఆత్మ రావాలి. తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ నీవు రావాలి. ఈ ఆత్మ నీ మీదికి రావాలి అంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుందో చూపిస్తున్నా. యోహాను రాసిన సువార్త భాగము 33వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 23 ఒక్క నిమిషం నన్ను సారీ యోహాను సువార్త 8:21 యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూడండి జాగ్రత్తగా. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని. ఇదిగో ఇది ఇంపార్టెంట్. మీరు నన్ను వెతుకుదురు గాని పాపంలోనే ఉండి చనిపోవుదురు. నీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో. ఇప్పుడు గమనించు, నీవు నన్ను వెతుకుతున్నావు. అక్కడ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు వెతుకుతున్నారు. ఎలా వెతుకుతున్నారు? ఇది మనకి ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఎలా వెతికారో ఇప్పుడు మనం కూడా అదే విధంగా వెతుకుతున్నాం. ఎలా వెతికారు? మృతులలో నుండి లేపిన క్రీస్తు ఆత్మ లేని వారై వెతికారు. ఇప్పుడు ఆత్మ వాళ్ళ మీదకి రావాలి అంటే వారి హృదయములో నూతన మార్పులు జరగాలి. ఎలా వెతుకుతున్నారయ్యా? శాపములో ఉండి, పాపములో ఉండి, అపవిత్రతలో ఉండి, అంధకారములో ఉండి, దుర్బోధలో ఉండి, దయ్యాల బోధలో ఉండి, గుడ్డి భక్తిలో ఉండి వెతికితే ఈయన కనిపిస్తాడా? చెప్పండారా? కనిపిస్తాడా? కనిపించడు. అక్కడ డైరెక్ట్ చెప్తున్నాడు, అరే మీరు నన్ను వెతుకుతున్నావు. ఎలా వెతుకుతున్నావు? పాపాన్ని విడిచి వెతకడంలే, అపవిత్రతని విడిచి వెతకడం. దేవుడు కావాలని వస్తున్నావు. నీ ఆశ మంచిదే. దేవుడు కావాలి అంటే దేవుడు కొరకును కొన్ని వదిలిపెట్టాలి. ఆమేన్. నాకు అవ్వగావాలా పోగాలంటే కాదు, అంతేనా కదా? ఇప్పుడు దేవుడు కావాలని వస్తున్నావు. దేవుడు కావాలని వస్తే దేవుని కొరకు కొన్ని వదిలిపెట్టాలా? నేను దేవుణ్ణి అయితే వదిలిపెట్టను, కానీ దేవుడైతే నాకు కాని రావాలా, కనిపించాలా. నా దోషంలో, నా అపవిత్రతలో, నా అంధకారంలో ఇవేమి నేను వదిలిపెట్టుకోకుండా నేను దేవుని దగ్గరకు వచ్చా. దేవుడు నాకు కాని రావాలంటే నీకేమి అన్నా చెప్పు. నిలువు దోపిడి ఇవ్వమంట, సగం దోపిడి ఇవ్వమంట, లేకపోతే గుండు కొట్టించుకోమంట, లేకపోతే నా యావదాస్తులు సగం ఏమంట, లేకపోతే వేలాది నదులంతా విస్తార తైలము తీసుకురమ్మంటావా, లేకపోతే వేలాది నదుల్లో పొట్టేళ్ళ క్రొవ్వు నీకు అర్పించమంటావా? ఏం చేయమంటావు? అరే నాయన, నువ్వు ఏం చేసినా
అక్కడ లేని దేవుడు అక్కడ నుంచి లేచిన దేవుడు నీకు కనిపించడు. అక్కడ లేని దేవుడు అక్కడ నుంచి లేచిన దేవుడు నీకు కనిపించాలంటే మొదట నీ పాపాన్ని విడిచిపెట్టికి రా. మొదట నీ పాపాన్ని విడిచి పక్కకు రా. చచ్చిన స్థితిలో నుంచి బయటికి రా. ఎప్పుడైతే అపవిత్రతను వదిలిపెట్టుకుని బయటికి వస్తావో పరిశుద్ధత కలిగిన వారి మీదికి తండ్రి ఆత్మ పరిశుద్ధంగా కుమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ కలిగిన వాడు అక్కడ లేని దేవుణ్ణి అక్కడ నుంచి లేచిన దేవుణ్ణి ఈజీగా కన్నారా చూస్తాడు. కొట్టు బిగ్గరగా చప్పలు గట్ట చేశాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇన్నాళ్ళు అక్కడ లేని దేవుణ్ణి అక్కడ నుంచి లేచిన దేవుణ్ణి తెలుసుకోకుండా చూడకుండా ఏం చేసినాం బిడా? గుడ్డి పండగలు చేసినాం. ఇదిగో ఎంత మొన్న ఎక్కిందో ఏమర్థం చేసుకున్నామో నాకైతే తెలియదు. హల్లెలూయా. వాక్య సారాంశం ఏంటంటే ఆయన అక్కడ లేడు, అక్కడ నుంచి లేచాడు. లేని దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నాం? అక్కడ లేడని తెలుసు. క్రిస్మస్ పండగలో దేవుడు లేడని తెలుసు. ఈస్టర్ రోజు అక్కడ దేవుడు లేడని తెలుసు. అక్కడ లేని దేవుణ్ణి ఆడ ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ నుంచి లేచిన దేవుణ్ణి నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అక్కడ. ఆ పని చెప్తున్నాడు. హల్లెలూయా. సచ్చినోడు సచ్చినోడిని పాతి పెట్టుకుంటారా? నువ్వు సచ్చిన స్థితిలో ఉంటే కనుక నన్ను చూడలేవు. నువ్వు చనిపోయిన స్థితిలో ఉంటే, పేరుకు బ్రతికి ఉండి నీలో సమస్తమైన జీవము లేని నిర్జీవమైన క్రియలతో ఉంటే నన్ను చూడలేవు. నన్ను చూడాలి అంటే నన్ను లేపిన వాని ఆత్మ కావాలా. ఆమేన్. అర్థమవుతుందా? అక్కడ లేపింది ఎవరిని? మృతులలోంచి యేసయ్యను లేపింది ఎవరు కదా? ఇప్పుడు లేపిన వాని యొక్క ఆత్మ నీవు నేను సంపాదించుకుంటే, ఆ ఆత్మ కలిగి ఉంటే లేచినోడు ఈజీగా కానొస్తాడు కదా. అర్థమైందా? లేచినోడు ఈజీగా కానొస్తాడు. ఈ ఆత్మ లేకపోతే ఆయన ఏమంటావో తెలుసా? ఏదో తెల్ల బట్టలు వేసుకుంటున్నారు అన్నారా లేదా శిష్యులు? ఆ నట్ట 4 జామున 2 సార్లు. ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చులేండి. రెండోసారి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? అందరూ పోయి నిజం రా, ఒరే మాయమ్మతో రా, ఒరే యోహాను, ఒరే పేతురు, ఒరే ఆంద్రేయ, ఒరే పిలుపు, మా నాయనతో రా, మా అమ్మతో రా, మేము చూసాము అంటే అందరు నమ్ముతున్నాడు. కానీ ఈ అనుమానం కూడా మన భారతదేశానికి వచ్చినాడు. ఎవరో తోమా. నేను అట్టటోని ఇట్టటోని కాదు, మీరందరు నమ్మొచ్చేమో. నా కళ్ళు అంత ఈజీగా, నేను సామాన్యమైన వాడిని కాదు. మళ్ళీ ఎట్ట నమ్ముతావురా అంటే శీలలు కొట్టినాడు చూడు, దాంట్లో ఏలు పెట్టి కిలికితే కానీ నేను నమ్మను. ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఏం దేవుడు ఆడుకోదేనా? ఇంట్లో చేసుకునే దేవుడు లేడా? తోమా లాంటి జాతిది. ఎన్ని కార్యాలు జరుగుతున్నా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎంత చేస్తున్నా అపనమ్మకం. సరే, ఆ సముద్రం మీద ఎవడో చచ్చిపోయినాడు, దయ్యం భూతం అన్నారంటే ఓకే, ఏమనుకోవచ్చు. అందరు రూమ్లో ఉన్నారు, వాకిలి వేయబడ్డారు. అలా ఉంటే వాకిలి వేయబడిన వారి మధ్యలోకి టక్కున ప్రత్యక్షమైతే భూతం భూతం ఏంటండి? ఆయన అన్నమాట ఏంటో తెలుసా? రే, భూతానికి దయ్యానికి నాలాగా శరీరం ఉండదురా, నాలాగా మాంసం ఉండదురా, అది తినలేదురా, ఏదైనా ఉంటే తీసుకుంటారా, నేను తింటాను. 40 రోజులు తనను ప్రత్యక్షపరుచుకున్నాడండి ఆయన. చనిపోతే ఒక బాధ, చనిపోయి లేచిన తర్వాత ఇంకొక బాధ. బతుకంతా దేవుణ్ణి బాధ పెట్టే బతికేనా మనది? మీకు షలోం, మీకు సమాధానం కలుగును కాకంటే పేతురు అయిపోయినా మన కథ. వాకిలి వేయబడింది, మన మధ్య భూతం వచ్చి నిలబడింది, అందరినీ మింగి పడేస్తుందిరా, అందరిని సంపడేస్తుందిరా. నేను దయ్యమును కాదు, భూతమును కాదు, తోమా నీకోసమే వచ్చాను రా, దా పెట్టు. వాళ్ళు కొట్టినారు కదా చేతుల్లో, నువ్వు ఏం తీసుకొస్తావో చూసుకో, నా కాళ్ళను చూడు, ఇదిగుదిగుదు ఈ పక్క టెంపుల్గా పొడిచినాడు చూడకుడు, చచ్చినాడా లేదో అని. అది పొడిచింటే ఇంకా నీ కొరకు చిందించడానికి ఏది లేదురా తోమా. రక్తం కారాల్సిన ఆ దేహంలో నుంచి నీరు కారుతుందిరా, నీరు కారుతుంది. ఇక్కడ పెట్టి చూస్తావా, ఇక్కడ పెట్టి చూస్తావా, లేకపోతే తనలో ఉన్న ఆ
ఆ ముళ్ళ కిరీటంలో ఉన్న గాయాల్లో వెలిపెట్టి చూస్తావా, కాలిలో వెలిపెట్టి చూస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని ఆత్మ లేదు కనుక దేవుని గుర్తించలేకపోయారండి. దేవుని ఆత్మ లేదు కనుక అక్కడ ఉండిన దేవుని గుర్తించలేకపోయారండి. ఆడే ఉన్నాడు అని ఎందుకు? నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటావు? ఆడ లేడురా నాయనా. లేని దేవుని ఆడ ఎందుకు ఎతుకుతున్నావు? పండగలలో లేని దేవుని ఎందుకు పండగ చేస్తున్నావు? దేవుని పేరు పెట్టుకొని తాగుతావు. దేవుడు సచ్చినా తాగడమే, దేవుడు బతికినా తాగడమే. హల్లెలూయా. దేవుడు పుట్టినా తాగడమే. లేని దేవుడు, పండగలలో లేని దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నావు? నీ పాపంలో ఉండి ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ లేని దేవుడు, అక్కడ నుంచి లేచిన దేవుడు నీకు కనిపించాలంటే నువ్వు ఆత్మను కలిగి జీవించు, పరిశుద్ధాత్మ కలిగి జీవించు. తండ్రి వాగ్దానము చేయబడిన ఆత్మను కలిగి ఉండు. ఆ ఆత్మ రావాలి అంటే నీ మీదున్న సకల శాప పాప దోషములు తొలగించుకో. బాప్తిసము తీసుకో. బాప్తిసము తీసుకుంటే సరిపోదు, ఆత్మను అడుగు. పరిశుద్ధాత్మ నా మీదకి దింపయ్యా, నన్ను ఆత్మతో నింపయ్యా అని అడుగు. ఆత్మతో నింపబడిన వాడు, ఆత్మవశములో ఉన్నవాడు, ఆమేన్, ఆత్మను కలిగిన వాడు, మృతులలో నుంచి యేసు క్రీస్తు ప్రభును లేపిన వాని ఆత్మ కలిగిన వానికి అక్కడ లేని దేవుడు కనిపిస్తాడు, అక్కడ నుంచి లేచిన దేవుడు కనిపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు అక్కడ నుంచి లేచిన దేవుడు, అక్కడ లేని దేవుడు నీకు కనిపించాలంటే నీ పాపపు స్థితిలో నుంచి బయటికి రా. పాపపు స్థితిలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధపరచబడిన జీవితాన్ని జీవిస్తే, పరిశుద్ధపరచబడిన జీవితంలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్ముడిని కలిగి ఉన్నవాడు మాత్రమే అక్కడ లేని దేవుణ్ణి, అక్కడ నుంచి లేచిన దేవుణ్ణి చూడగలడు. కొట్టబెగరగా చప్పట్లు గట్ట యేసయ్యకే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందామా? మృతులలో నుండి లేపిన